నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఈజ్ చాలా ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్. అంటే ఒక విధంగా పురాతన కాలంలో ఇటు హైదరాబాద్ బాంబేకి ఏదైతుందో మధ్యలో ఇది లింక్ స్టేషన్గా ఉండేది. అంటే వాస్తవంగా ఇది మనకు ఆశించిన మేరకు జంక్షన్ అభివృద్ధి చెందలేకపోవడంతో ఇక్కడ ప్యాసింజర్స్ కూడా ఆశించిన మేరకు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోలేకపోయినాం. అంటే వాస్తవంగా ఇది డబులింగ్ చేయగలిగినట్టయితే మనకు రైల్వే ట్రైన్స్ నెంబర్ పొడిగింపజేయబడటంతో పాటుగా ప్రయాణికులు కూడా సౌకర్యాలు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లా ఈ జంక్షన్ కూడా ఏదైతుందో ఇది అభివృద్ధి చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఒక మన నిజామాబాద్ స్టేషన్ చూస్తుంటే ఇది జాన్కంపేట ఈజ్ నథింగ్ బట్ ఈజ్ నిజామాబాద్. జాన్కంపేట కేంద్రంగా ఏదైతుందో జంక్షన్ మనం ఏర్పాటు చేసుకొని వృద్ధి చేయగలిగినట్టయితే భవిష్యత్తులో వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ నిజామాబాద్ ఇంప్రూవ్మెంట్. ఇటుకెళ్ళి ముంబై రైల్వే లైన్స్ ట్రైన్స్ ఇంక్రీజింగే కానీ భవిష్యత్తులో ఇక్కడికి వెళ్ళి మనకు ఇప్పుడు పెద్దపల్లి ద్వారా కాజీపేట్ రైల్స్ ఇంక్రీజింగ్ కానీ తిరుపతి రైల్వే లైన్ ప్రొవైడ్ చేసుకోవడమే కానీ అంటే భవిష్యత్తు కాలం లోపల ఇటు ఆర్మూర్ నుండి మనకు ఆదిలాబాద్ లైన్ గట్టి ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే నార్త్ ఇండియా లింక్ కూడా మనకు ఏర్పడుతుంది. అట్లాగే బోధన్ టు బీదర్ కూడా రైల్వే లైన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది. వాస్తవంగా నిజామాబాద్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ రైల్వే. సరే మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఒక విధంగా తెలంగాణ ప్రాంతం పట్ల వివక్షతతోని మనకు ఆశించిన మేరకు వృద్ధి చెందుకోలేకపోతున్నాం. దీన్ని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకొని ముందు పోవడం జరుగుతుంది. దీని భవిష్యత్తులో విస్తరణ చేసుకుంటే నిజామాబాద్ అని చెప్పిన కాకుండా మొత్తం ఒక విధంగా ది ఎంటైర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఇది సౌకర్యాలు మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై దృష్టి కేంద్రీకరించాలి అనే ఒక భావనతో ఈరోజు మహేష్ గౌడ్ గారితో కలిసి మరి స్టేషన్ సందర్శన రావడం జరిగిందని చెప్పని పేర్కొంటారు.